హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే వీడియోలో టాపిక్ ఏంటంటే తెల్లగరియ కూర, ఎర్రగరియ కూర గురించి. వీడియో పూర్తి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఇగో ఇది ఎర్రగరియ కూర అంటాం మేము. ఎర్రగరియ కూర అంటాం దీన్ని. మేము చిన్నప్పుడు చాలా అంటే చాలా అనుకునే వాళ్ళము. ఇప్పుడు ఎవరు సక్క అనుకుంటలేరు. ఇది తెల్లగరియ కూర. ఇక్కడ కానొచ్చేది ఇది ఎర్రగరియ కూర. చూస్తారు ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా బాడీకి చాలా మంచిది. ప్రోటీన్స్ కూడా ఉంటాయి ఇందులో మంచిగా. నేను చిన్నప్పుడు చాలా అంటే చాలా అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు, ఎవరు అనుకోలేరు దీన్ని. తెల్లగరియ కూర అంటాం మేము. మరి మీ ప్రాంతాల్లో ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇగో ఇదేమో పచ్చకూర అంటాము, కొయ్యగూర అంటాము. ఇగో ఇక్కడ పూలు కనబడుతున్నాయి చూసారా, అది పచ్చకూర అంటాము ప్లస్ కొయ్యగూర అంటాము. ఇగో ఇది తెల్లగరియ కూర. ఇగో ఇదేమో మేము దీన్ని మేము పొన్నగంటి కూర అంటాం. పొన్నగంటి కూర. దీన్ని కూడా చిన్నగా ఉన్నప్పుడు చాలా అంటే చాలా అనుకునే వాళ్ళము, పప్పులో వేసుకొని. ఇది మళ్ళీ తెల్లగరియ కూర చూస్తాను చూడండి. ఇందాక పొన్నగరియ కూర అనే చూడు, అది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. శనగపప్పులో కానీ మినపప్పులో కానీ ఏదైనా పప్పులో వేసుకొని అనుకునేది అంటే చాలా బాగుంటుంది రుచి. ఈ తెల్లగరియ కూర కానీ, ఎర్రగరియ కూర కానీ, ఆ పొన్నగంటి కూరలో కానీ పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకొని అనుకుంటే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. చాలా రుచికరమైన ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా అనేవారు మా అమ్మ గిట్లా. ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు అనుకుంటలేరు కూడా. తక్కువ, ఎవరన్నా తక్కువ అనుకుంటారు. మన వర్షాలకు బాగానే మొలిచింది మా చేనులో. ఈ కూర గురించి మీకు ఇట్లా తెలిస్తే కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి.